నమస్తే అండి. అరుణాచలం అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అరుణాచల శివుడు దగ్గరికి దర్శనానికి వెళ్ళినోళ్ళు కొంతమంది వెళ్ళాలనుకున్న వెళ్ళలేరు. కానీ అలాంటి అరుణాచలంలో టోపీ అమ్మ అనే వ్యక్తి, ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆమె, టోపీ అమ్మ అనే వ్యక్తి అవధూత్ అని చెప్పి, అలాగే ఆమెని దర్శించుకున్న, ఆమెను తాకిన, లేకపోతే ఆమె వచ్చి మనల్ని తాకిన ఎన్నో జన్మల అదృష్టం ఉండాలని చెప్పి, ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పి నండూరి శ్రీనివాస్ గారు, సాక్షాత్తు నండూరి శ్రీనివాస్ గారు కొన్ని సంవత్సరాల క్రితం వీడియో విడుదల చేశారు. ఒక 4-5 ఏళ్ళు అయింది కాబోలు, మరి 3 ఏళ్ళు అయింది, అయ్యింది నాకు గుర్తులేదు. నండూరి శ్రీనివాస్ గారు ఏం చెప్పినా సరే చేయటానికి కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఆయన చెప్పిన మాటే వేదంలా పాటించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. నండూరి శ్రీనివాస్ గారు వీడియో కోసం వెయిటింగ్ చేసి ఆయన చెప్పే మంచి మంచి స్థల పురాణాల గురించి, భగవంతుని గురించి చెప్తుంటే ఎంతో అద్భుతంగా వినేవాళ్ళు ఉన్నారు. అలాంటి నండూరి శ్రీనివాస్ గారు ఈ టోపీ అమ్మ అనే వ్యక్తి గొప్ప అవధూత, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడంతో, మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఆమెని దర్శించుకోండి అని చెప్పడంతో చాలామంది, అప్పటి వరకు అరుణాచలం గురించి ఐడియా లేనట్టు వాళ్ళు కూడా అది అసలు ఎక్కడ ఉంది ఏంటని చెప్పి ఎలాగైనా సరే అక్కడ అరుణాచలంలో ఉన్న శివుడిని వదిలేశారు. అక్కడ ఏంటి, అరుణాచలంలో శివుని గుడి అది. కానీ అరుణాచలం అంటే గుర్తొచ్చేది అందరికి కూడా టోపీ అమ్మే. చాలామందికి కూడా యూట్యూబ్లో ఉండే వాళ్ళందరికీ కూడా టోపీ అమ్మ అంటే అందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తే చెప్పినప్పుడు మనము వెళ్ళి ఆమె ఎంగిలి ఇచ్చినా సరే, ఎంతో ఆమె తాగి వదిలేసిన కాఫీ కప్పు దొరికిన మనకు అదృష్టమే అని అనేవారు. ఆమె చూడటానికి ఈ ఫోటోలో చూడండి, చాలా అపరిశుభ్రంతో, తిండి తిప్పలు సరిగ్గా లేకుండా అరుణాచలం గిరి ప్రదక్షిణ రోజు చాలా టైమ్స్ చేస్తున్న ప్రొద్దుటి నుంచి ఆమె ఎన్నిసార్లు కొండ తిరుగుతూనే ఉంది. కానీ భక్తికైనా మూఢభక్తికైనా ఒక పద్ధతి అయితే ఉండాలి. మనకి భగవంతుని మించిన అవధూతలు ఉన్నారంటే గాన్గాపూర్లో దత్తాత్రేయ స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, షిరిడి సాయినాథుడు కానీ, ఇలా కొంతమంది అవధూతలు అయితే ఉన్నారు. చాలామంది అవధూతలు ఉండొచ్చు. కానీ వారిపైన భక్తి ఉండొచ్చు, పూజించుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఆ గుడికి వెళ్ళి అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పలేదు. ఒక దర్శనం చేసుకోండి, అక్కడ నిద్ర చేయండి, పారాయణం చేయండి అని చెప్పడం వరకే. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఎప్పుడైతే నండూరి శ్రీనివాస్ గారు చెప్పారో, అక్కడ ఆమె కనపడితే చాలని చెప్పి ఈ ప్రతి ఒక్కరు వెళ్ళిపోవడం జరిగింది. నండూరి శ్రీనివాస్ గారు చేసిన పని ఏంటంటే, ఆ టోపీ అమ్మ దగ్గరికి ఒక టోపీ కొనుక్కుని పట్టుకెళ్ళి పెట్టడం జరిగింది. అంతే. ఇంకా మన భక్తులు శివుడికి ఎలా ఉన్నా ఆమెకి టోపీలు పెట్టడాకో, ఆమె దగ్గరికి వెళ్ళటాకో, ఆమెను టచ్ చేయాలని, ముట్టుకోవాలని చెప్పి చాలామంది పిచ్చిగా బిహేవ్ చేశారు. కానీ లాస్ట్కి తెలిసి వచ్చింది ఏంటంటే, ఈ జనాలు ఇలా ఉండగా ఏదో ఒక రోజున ఆమెను జీవసమాధి అయితే చేసేద్దరేమో. కానీ ఆమె ఒక పిచ్చిదని, అంటే తన కూతురు గుర్తించి, సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు చూసి గుర్తించి, ఆమె మా తల్లి అని చెప్పి, మా అమ్మకి పిచ్చి పట్టింది, మా అమ్మ తమ్ముడు చనిపోయాడు, అప్పటి నుంచి పిచ్చి పట్టి చెప్పా చేయకుండా ఎక్కడ తిరుగుతుందో కూడా మాకు తెలియదు, ఇన్నాళ్ళకి సోషల్ మీడియాలో మేము చూసి వచ్చేమో అని చెప్తున్నారు. అంటే వాళ్ళ అమ్మాయి గుర్తుపెట్టకపోతే ఈమెని ఒక అవధూతం చేసేద్దరు, ఒక దేవుడిని చేసేద్దరు. అక్కడ అరుణాచలంలో శివుడి కన్నా ఈమెని ఫేమస్ ఇంకా చేసేది. ఇప్పటికే ఫేమస్. ఇంకా అరుణాచలం అంటే చాలామందికి అరుణాచలం పేరుంటే గుర్తొచ్చేది శివుడు కాదు, ఇప్పుడు టోపీ అమ్మ. కానీ వాళ్ళ కూతురు ఈమెని గుర్తుపట్టింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈమెని ఒక షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఇలాగ ఎవరికైతే పీఠాలు, మఠాలు, టెంపుల్స్ ఉన్నాయో అలాగే వీళ్ళకి కూడా
ఒక పెద్ద జీవ సమాధి అని చెప్పు బతికొండగా ఏళ్ళే చంపేసో ఎలాగైతే పూడి చేస్తూ ఎవరో ఒకళ్ళు వచ్చి ఇంకొక దీన్ని ఆశ్రయం చేసుకున్న వాళ్ళు వచ్చి ఆశ్రయం పెట్టి నాకు అమ్మ కనిపించింది జీవ సమాధి చేసేమని చెప్పి వాడు బతకడం కోసం ఇంకొక సన్నివేశం చేద్దరు. మనం భక్తికైనా దేనికైనా ఒక హద్దు పద్దు అయితే ఉండాలి. ఎందుకు హద్దు పద్దు ఉండాలని చెప్తున్నానంటే, భక్తి ఉండొచ్చు, మూఢభక్తి ఉండకూడదు. అక్కడ అరుణాచలంలో శివుని మహత్యము, శివుడు గొప్పదనము మర్చిపోయి ఈ టోపీ అమ్మ గురించే గిరి ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టేశారు. అంటే అంత మునుపు చేసేవారు కాదంటలేదు, కానీ ఈమె నండూరి శ్రీనివాస్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా చాలామందికి కూడా అరుణాచలంలో శివుడి కన్నా ఈ టోపీ అమ్మ గురించి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ అని చెప్పాలి. ఎంతమంది యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిపోయి వీడియో చూసి పెట్టారంటే పెట్టారు. అది నందిని చూసి పందిని చూసి నంది 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 అంటే నంది అయిపోతుంది. అలాగే ఏదైనా ఒక మంచి విషయాన్ని అయినా చెడ్డ విషయాన్ని దాన్ని పట్టుకుని 10 మంది దాన్ని చెప్పేసరికి అది నెగిటివ్ విషయమైనా అది పాజిటివ్ వర్డ్ అయిపోతుంది. కానీ భక్తి ఉండొచ్చు, కానీ అవధూతలని దూతలని ఉండొచ్చు కాదంటలేదు, కానీ దానికి లిమిట్ అంటూ ఉంటుంది. ఉన్నారు చాలామంది కూడా నిజమైన యోగులు ఉన్నారు, అఘోరీలు ఉన్నారు, అలాగే పీఠాధిపతులు ఉన్నారు, పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచర్యంతో ఉండి గొప్ప గొప్ప యోగులు ఉన్నారు. హిమాలయాలు ఇప్పటికీ కూడా కొన్ని వందల వేల సంవత్సరాలతో సజీవంగా తపస్సు చేసుకునే మహానుభావులు ఉన్నారు, కాదంటలేదు. కానీ నండూరి శ్రీనివాస్ గారు ఎప్పుడు చెప్పిన అన్నీ కూడా కరెక్ట్గా చెప్పే వ్యక్తి. ఈమె విషయంలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోలేదు. నండూరి శ్రీనివాస్ గారు అంటే చాలామందికి విపరీతమైన అభిమానం. ఆయన చెప్పిన తిరుమల తిరుపతి కానీ రకరకాల గుళ్ళు కానీ గోపురాలు కానీ అక్కడ ఉన్న విశేషాలు చాలా రీసెర్చ్ చేసి చాలా కష్టపడి ఆ వీడియోలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఈమె విషయంలో ఎందుకు రాంగ్ స్టెప్ చేశారో అయితే నాకు తెలియదు. కానీ ఏదేమైనా ఆమె ఇప్పుడు దూత కాదు, అవధూత కాదు, ఏ దూత కాదు, ఒక పిచ్చి పట్టిన మెంటల్ పర్సను. అలాంటి మెంటల్ పర్సన్ని కొన్ని సంవత్సరాలుగా దేవతను చేసేసారు. ఇది కూడా డైజెషన్ చేసుకోలేరు చాలామంది. కానీ వాళ్ళ అమ్మాయి సాక్షాత్ చెప్పింది. వాళ్ళ మదరు మామూలు సివిల్ డ్రెస్లో ఉన్న ఫోటో కూడా స్క్రీన్ పైన మీకు కనపడుతూ ఉంది, చూడండి. కానీ మన భక్తి ఉండాలి, అది లిమిట్లో.